కింగ్ ఛానల్. చీమలు తమ శరీర బరువు కన్నా 50 రెట్ల ఎక్కువ బరువును మోయగలవు. ప్రపంచంలో అలా బరువును మోసే ఏకైక ప్రాణి దాదాపుగా చీమనే అని చెప్పుకోవచ్చు. కష్టించి పనిచేసే గుణానికి వాటిని ఆదర్శంగా తీసుకోమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నిజంగా చీమలు కష్టపడే జీవులే. అవి రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడు చూసినా లైన్లలో వెళుతూ ఏదో ఒక పదార్థాన్ని మోసుకెళ్తూనే ఉంటాయి. మరి అవి విశ్రాంతి తీసుకోవా? వాటికి అలుపు రాదా? అసలు ఇవి నిద్రిస్తాయా? అవి కూడా సగటు ప్రాణులే కదా. మరి వాటికి నిద్ర రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది? అవి ఎంతసేపు నిద్రపోతాయంటే చీమలు విశ్రాంతి తీసుకుంటాయి, నిద్రపోతాయి కూడా. అయితే అన్ని చీమలు ఒకే రకంగా నిద్రించవు, ఒకేసారి పడుకోవు. ఇది నేను చెబుతున్న విషయం కాదు. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాకు చెందిన పలువురు పరిశోధకులు చీమల నిద్రపై పరిశోధనలు చేశారు. దీంతో పలు ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. అవేంటంటే యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా సైంటిస్టులు ఒక ల్యాబ్లో చీమల నివాసం ఉండే ఒక ప్రత్యేకమైన కాలనీని ఏర్పాటు చేశారు. అందులో 30 వరకు సాధారణ చీమలను పెట్టారు, 3 రాణి చీమలను పెట్టారు. ఈ క్రమంలో వారు ఈ చీమలకు రాత్రి పగలు తేడా తెలిసేలా వెలుతురు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేశారు. అనంతరం కొన్ని రోజుల పాటు ఈ చీమలను పరిశీలించారు. దీంతో వారికి తెలిసిందేంటంటే చీమలు నిద్రిస్తాయని. అయితే కూలి చీమలు, రాణి చీమలు నిద్రించే సమయం వేరువేరుగా ఉంటుందట. కూలి చీమలు రోజుకి దాదాపుగా 250 సార్లు నిద్రిస్తాయి. పడుకున్నప్పుడల్లా 72 సెకండ్ల కంటే మించి నిద్రపోవు. అలా 250 సార్లు 72 సెకండ్లు నిద్రపోతాయి. అంటే 1800 సెకండ్ల పాటు రోజు పడుకుంటాయి. అంటే రోజుకు 5 గంటల పాటు నిద్రిస్తాయన్నమాట. అంత తక్కువ వ్యవధిలోనే అవి పడుకుంటాయి. మిగిలిన సమయమంతా పనిచేస్తూనే ఉంటాయి. ఆహార పదార్థాలను కాలనీకి తేవడం, రక్షణ కల్పించడం వంటి పనులు చేస్తాయి. దీంతో అవి చాలా తక్కువ రోజులు జీవిస్తాయి. కేవలం 1 ఏడాది వరకు మాత్రమే ఇవి జీవిస్తాయట. ఇక రాణి చీమలు రోజుకి 90 సార్లు నిద్రిస్తాయి. ఒక్కోసారి 6 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పడుకోవు. అలా అవి రోజుకి 9 గంటలు పడుకుంటాయి. దీంతో వాటి జీవితకాలం ఎక్కువగా ఉంటుంది. ఇవి 6 ఏళ్ల వరకు జీవిస్తాయట. అయితే కొన్ని ప్రత్యేకమైన ఫైర్ యాంట్ అని పిలువబడే రాణి చీమలు 45 ఏళ్ల వరకు బతికి ఉంటాయట. అవి అసలు పని చేయవట. కేవలం కాలనీని కాపు కాసి రక్షణగా ఉంటాయట. ఇవి చీమల నిద్ర వెనుక ఉన్న అసలు విషయాలు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.